జోగులాంబ గద్వాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. అహోబిళ్ల లక్ష్మీనరసింహస్వామి దర్శనంతో పర్యటన ప్రారంభించి ఎస్వీ ఈవెంట్స్ హాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం జిల్లాల పర్యటన చేపట్టానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని మరొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడ యూరియా కొరత లేదని, కానీ తెలంగాణలో మాత్రం ఉంది ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు అవసరం 9 లక్షల మెట్రిక్ టన్నులైతే కేంద్రం 12 లక్షల టన్నులు పంపిందని, అయినా రైతులకు ఇవ్వలేకపోతే దీనిపై దర్యాప్తు అవసరమని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఖమ్మంలో యూరియా అంశంపై ఓపెన్ డిబేట్కు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అలాగే కాంగ్రెస్ హయాంలోనే ఎరువుల కొరత, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. ఈరోజు రాజకీయాలు రాష్ట్రంలో పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో జరుగుతూ ఉంది. నా పర్యటన కూడా మొన్న నల్గొండ, సూర్యాపేట్, అదేవిధంగా నిన్న మహబూబ్ నగర్, నారాయణపేట్, ఇక్కడ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, ఎల్లుండి ఖమ్మం, కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్, ఈ విధంగా 2వ వారం వరకు మొత్తం స్టేట్ని కూడా నేను పర్యటన చేసి కార్యకర్తలు కలిసి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని వేరే వాళ్ళకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. పంటల సీజన్లో రైతులకు కావాల్సిన ఎరువులు, ఆ ఎరువులు కూడా ముఖ్యమైన ఎరువు అయితే యూరియా. దేశంలో ఎక్కడ కూడా ఈరోజు యూరియా షార్టేజ్ లేదు. కేవలం తెలంగాణలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేయడానికి అబద్ధాల ప్రచారం చేస్తా ఉన్నాను. వాస్తవానికి తెలంగాణకి ప్రతి రైతుకు 2 బస్తాల యూరియా అటువంటి ఒక లెక్క చేస్తే ప్రతి ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతాయని చెప్పి లెక్క చేస్తే తెలంగాణకు 9 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్ అవసరం. భారత ప్రభుత్వం మనకి ఇచ్చింది, తెలంగాణకి ఇచ్చింది 12 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్. అయినప్పుడు కూడా తెలంగాణలో ఎరువు కొరత ఉన్నది. ఎరువుల షాప్ ముందు రైతులు నిల్చుంటున్నారు. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రులు కొంతమంది దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రి శాఖ మంత్రి సంబంధించినటువంటి ఈ శాఖ మంత్రితో సంబంధించినటువంటి నిధులు వరకే కలగడం జరిగింది. తర్వాత నేను కూడా కలిసాను. నేను ఈ పత్రిక సముఖంగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి, నడ్డా గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను మీకు 12 లక్షల మెట్రిక్ టన్ ఇచ్చాను, మీ రాష్ట్రంలో ఎందుకు కొరత వస్తుందని మీరు దాని మీద తప్పకుండా దాని మీద మీరు దర్యాప్తు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఎందుకు రైతులకు యూరియా మీరు ఇవ్వలేకపోతున్నారు? అధికంగా ఇచ్చినటువంటి యూరియా ఎందుకు మార్కెట్లో షార్టేజ్ వచ్చింది, ఎందుకు కొరత వచ్చింది? దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ యూరియాని కొత్తగా కృత్రిమ ఒక వాతావరణంలో కొరత తయారు చేసి బ్లాక్ అమ్ముతున్నటువంటి ఒక దళారీలు ఉన్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వారికి మద్దతు పలుకుతా ఉన్నారు. దీనిపైన ఏదైనా అబద్ధం ఉంటే నేను తుమ్మల నాగేశ్వర గారిని అడుగుతా ఉన్నాను, మీరు రైతాంగ మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్, చర్చకు సిద్ధం అయితే నేను ఎల్లుండి ఖమ్మం పోతున్నాను, ఖమ్మంలో ఉత్తరం కూర్చొని మాట్లాడాలి. దీనిపైన నా లెక్కలు నేను తీసుకొస్తాను, మీ లెక్కలు మీరు బయట పెట్టండి. అనవసరంగా తెలంగాణ రైతుల్ని తప్పుదారి పెట్టించే ప్రయత్నం చేయకండి. తెలంగాణ రైతుల్ని ఆదుకుంటే ఆదుకోండి, లేకుంటే మాటలు కాదంటే కాదనండి. అంతేగానే మీ యొక్క వైఫల్యాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం మీద ఇటువంటి అబండాలు వేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది.